రీసెంట్గా జరిగిన కర్నూలు బస్ యాక్సిడెంట్ గుర్తొచ్చి చాలా భయం వేసింది. ఎందుకంటే ఒకటే ఇంట్లో 3 సిస్టర్స్ చనిపోయారు అండ్ ఇంకొక ఫ్యామిలీలో మదర్ వాళ్ళ పాపను హోల్డ్ చేసుకొని చనిపోయిందనమాట. సో చాలా స్టోరీస్ వింటూ ఉంటే చాలా బాధ అనిపించింది. బైక్, కార్, ఈవెన్ బస్లో కూడా మన లైఫ్ అనేది సేఫ్గా ఉంటుందన్న గ్యారంటీ లేదు. లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్ అయిపోయింది. ఒకవేళ ఏదైనా బస్ యాక్సిడెంట్ జరిగితే ఒకటే డోర్ నుంచి ఇంతమంది ఎస్కేప్ అవుతారా? విండో నుంచి ఎస్కేప్ అవ్వచ్చులే. విండో పగలగొట్టడానికి బ్యాగ్లో హెయిర్ స్ట్రైట్నర్ ఉంది కదా, దాంతో ఇది పగలగొట్టేస్తా. ఒకవేళ పగలగొట్టినా ఇది డే టైం కదా, జంప్ చేస్తే సడన్గా ఇలా కార్ వచ్చేసి దాని కింద పడి చచ్చిపోతే వామ్మో, నన్ను నేనే కాపాడుకోవాలా, ఇలా పక్కన ఉన్న వాళ్ళని కూడా కాపాడాలా. అప్పుడప్పుడు మేకప్ ఆర్డర్స్ కోసం ట్రావెల్ చేసే నాకే ఇంత భయం ఉంటే డైలీ ట్రావెల్ చేసే వాళ్ళకి ఇంకెంత భయం అవుతుంది. అమ్మో దేవుడా, నువ్వే చూసుకో, ఎలాగైనా సరే సేఫ్గా వెళ్ళేటట్టు చూడు తండ్రి. ఒక్కోసారి అనిపిస్తుంది ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా లైఫ్లో, ఏదైనా యాక్సిడెంట్ అయితే పోతే పోనీలే, లైఫ్ ఏముందిలే అనిపిస్తుంది. వెంటనే మళ్ళీ నాకు